స్వతంత్ర భారతదేశంలో బీజేపీ పార్టీ ఎలా ఏర్పడింది? కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మనం బీజేపీగా పిలువబడే ఈ పార్టీ అక్టోబర్ 21, 1951న శ్యామానంద ముఖర్జీచే భారతీయ జనసంఘ్ అంటే బీజేఎస్గా స్థాపించబడింది. ప్రారంభంలో జాతీయవాద మరియు సంప్రదాయవాద పార్టీగా నిలిచింది. 1977లో ఇతర పార్టీలతో కలిసి జనతా పార్టీని ఏర్పాటు చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి తొలి రాష్ట్రపతిగా 1980లో బీజేపీగా ఆవిర్భవించారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. 1980ల చివరలలో రామజన్మభూమి ఉద్యమంతో ప్రజాదరణ పొందడం ప్రారంభమైంది. 1981లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. వాజ్పేయి ప్రధానిగా 1996లో స్వల్పకాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1998, 1999 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యారు. 2004 వరకు పనిచేశారు. ప్రతిపక్షం మరియు మళ్లీ ఆవిర్భావం 2004 నుండి 2014 వరకు. 2004లో సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 3 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి నరేంద్ర మోడీ గారు ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మోదీ ప్రధానిగా ఉన్నారు. మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం 2019లో ఎక్కువ మెజారిటీతో ఎన్నికయ్యింది. భారతదేశం అంతటా రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించి పార్టీ తన పునాదిని విస్తరించుకుంది. హిందూ జాతీయవాదం, ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ కార్యకలాపాలలో దృష్టి పెట్టింది. ఇదండి బీజేపీకి ఉన్న చరిత్ర. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. నెక్స్ట్ కాంగ్రెస్ ఎలా ఏర్పడింది, ఏ విధంగా విధులను నిర్వర్తించింది ఈ వీడియోలో కంటిన్యూగా తెలుసుకుందామండి. కాంగ్రెస్ పార్టీ అసలు ఎలా ఏర్పడింది, ఎవరు ఏర్పాటు చేశారు అండ్ ఏ విధంగా ఏర్పడింది అండ్ 1885 నుండి 2024 వరకు ఏ విధంగా పార్టీ నడుస్తుందో వాటి యొక్క ముఖ్యాంశాలు అండ్ వాటి యొక్క మార్పులు ఎలా జరిగాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ముందుగా అయితే మన ఛానల్ని ఒక లైక్ అయితే చేసుకోండి. డిసెంబర్ 28, 1885లో హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ 77 మంది ప్రతినిధులతో ముంబైలో ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా. స్వతంత్ర పోరాటం వచ్చేసి 1915 నుండి 1947 వరకు జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మహాత్మా గాంధీ 1915లో చేరారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది. నాయకులు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ లాలా లజపతి రాయ్. స్వతంత్ర పోరాటం తర్వాత 1947 నుండి 1975 వరకు భారత రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం. నెహ్రూ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ 1966లో ప్రధానమంత్రి అయ్యారు. పార్టీని అనేక ఎన్నికల విజయాలకు నడిపించారు. 1969లో పార్టీ చీలిక. ఇందిరాగాంధీ ఆధిపత్యం గ్రూపుకు నాయకత్వం వహించారు. స్ప్లిట్ అండ్ డిక్లైన్ 1975 నుండి 2004 ప్రాంతీయ పార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాల నుంచి కాంగ్రెస్ సవాళ్లను ఎదుర్కొంటోంది. 1984లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ఆయన హత్య తర్వాత పార్టీ క్షీణించింది. తరువాత పివి నరసింహారావు 1991లో పార్టీని విజయపథంతో నడిపించారు. కానీ 1996లో ఓడిపోయాడు. ఆధునిక యుగం అనగా 2004 నుండి 2024 వరకు. 2024లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. రాహుల్ గాంధీ 2017లో పార్టీలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీని పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీ బీజేపీ నుండి సవాళ్లను ఎదుర్కొంటుంది. 2014లో మరియు 2014 నుండి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. 2009లో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలుగా తిరిగి వచ్చారు.